అంటే వీఆర్ వెరీ అంటే విఎఫ్ఎక్స్ ఏమైందంటే నేనే పర్సనల్గా హ్యాండిల్ చేశాను. నాకు అర్థం నేను 1 year కొంత టైం చూశాను అనమాట. ఇక్కడ 4 months 2 schedules చేసిన తర్వాత విఎఫ్ఎక్స్కి వెళ్ళాను. థింగ్స్ వర్ నాట్ కమింగ్ యాజ్ మై విజన్. సో అప్పుడు నేను వెంటనే ఇది ఎలా వర్కౌట్ అవుద్ది, 10 షాట్లకి మనకు 4 నెలలు పట్టిన టైం ఇక్కడ. ఇక్కడ ప్రాబ్లమ్ టెక్నీషియన్స్తో కూడా కాదు, ప్రాబ్లం ఉంది వేరే చోట. అంటే కమ్యూనికేషను హౌ ఆల్ డిఐ నుంచి, విఎఫ్ఎక్స్ కంపెనీ నుంచి, డిఓపి నుంచి డైరెక్టర్ 4 people brains are heading into 1 shot. సో ద కమ్యూనికేషన్ హ్యాస్ టు బి వెరీ స్మూత్ అండ్ కొలాబరేటివ్. అప్పుడే మీకు ఒక్క షాట్ ఎప్పుడు అవుతుంది. ఈ నలుగురిలో ఒక్కరు మీకు తేడా కొట్టినా సరే మీకు 15 రోజులు వెళ్ళిపోతుంది ఒక్క షాట్కి. సో ఆ ప్రాసెస్ని చూసి నేను చాలా భయపడ్డా. అప్పుడు దెన్ డిసైడెడ్ ఆఫ్టర్ ఫస్ట్ షూట్ కంప్లీట్ చేసేసాను. షూట్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఐ డిసైడ్ ఐ విల్ డూ ఐ హ్యావ్ టు టేక్ అవుట్ పర్సనల్లీ అని డిసైడ్ అయ్యి నేనే కంపెనీ పెట్టేసుకొని నేనే వరల్డ్ వైడ్ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డిస్కస్ చేసి అగ్రిమెంట్స్ రాసుకొని ఫ్రీలాన్సర్స్ని ఎతికి కొన్ని చోట్ల అందరిని పట్టుకొని మొత్తం షార్ట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి మొత్తం పర్సనల్గా చేయించాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే మీరు ఒక షార్ట్ని రివిజన్ పంపిస్తే మీకు 4 days 5 days పడుతుంది. ఫస్ట్ 3 days ఇస్తారు సార్. ఇప్పుడు అదే సెకండ్ రివిజన్ అడిగితే 7 days అవుతుంది. థర్డ్ రివిజన్ అనుకోండి 15 days అవుతుంది. ఇంకా మీరు 4th రివిజన్ అడగరు, 15 days వచ్చిన విషయం తీసుకుని వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఆల్సో. బట్ నేనైతే డైరెక్ట్గా ఏం చేశాను, నేను చూస్తుండగా చెప్పేశాను కాబట్టి సింగిల్ టేక్ మ్యాక్సిమం సెకండ్ టేక్లో ప్రతి షాట్ అప్రూవ్ చేసుకున్నా. అందుకే అప్రాక్సిమేట్లీ మనకి ఈ సినిమాలో 1500 + 1600 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు రోబోట్ చూశారు కదా మీరు, రోబోట్కి 250 షాట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి భుజం మీద రోబోట్ని 250 షాట్స్ మీరు 3D మోడల్ పెట్టాలి అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇంకోటి మీరు కంపేర్ చేస్తే ఇట్స్ కంప్లీట్లీ యానిమేటెడ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, లిప్ మూమెంట్, డబ్బింగ్, ప్రీ డబ్బింగ్, పోస్ట్ డబ్బింగ్, మల్టిపుల్ డబ్బింగ్స్, మళ్ళీ ఎడిట్ కరెక్షన్స్, ఒక్కదానికే 250 షాట్స్. మేమైతే ఎంత హార్డ్ వర్క్ జరిగిందో ఇన్ని టీమ్స్ పనిచేసాం. సో అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఐ థింక్ వీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. It will be visual. We will see something which you have never seen on Indian cinema. A new story, new subject, కొత్త కథ చెప్తాను. ఎందుకంటే ఫ్యూచర్ కథ అంటే ఇంకా ఎవరికి గెస్ట్ చేయడానికి తక్కువ ఉంటుంది కదా. ఐ థింక్ వీ షుడ్ బి గుడ్. ఇంత మంచి స్టోరీ పెట్టుకున్నప్పుడు మరి ఒక స్టార్ హీరో అంటే తెలుగులో నుంచి ఎవరైనా అప్రోచ్ అవ్వలేదా ఏంటి అసలుకి? అంటే అప్రోచ్ అయ్యాము. కాకపోతే ప్రాబ్లం ఉంది, 2 problems ఉన్నాయి. ఒక ప్రాబ్లం ఫస్ట్ పైన నేను ఏం సినిమా తీయలేదు ఇప్పుడు దాకా. చూపించేద్దాం, కథ బాగుండొచ్చు విన్నా సరే, కానీ ఇంత పెద్ద కథని యాక్సెప్ట్ చేయడానికి పెద్ద ఆర్టిస్టులు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. మనకు ప్యాషన్ ఉండొచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ బ్రాండ్ కదా వాళ్ళకి. సో దెన్ అదొక కాంప్లెక్స్ ప్రాబ్లం. ఎందుకు ప్రొడక్షన్ హౌస్ ఈజ్ ఆల్సో మేమే ప్రొడక్షన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మన ఈ సినిమా తీసుకెళ్ళి నేను వెళ్ళే డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పినా సరే అసలు నువ్వు సినిమా తెలియదు, ఇంత పెద్ద మామూలు సినిమా కథ బాగుంటే చేసేస్తారు, ఏదో హెల్ప్ చేస్తారు కదా, కానీ ఈ సినిమాని ఎలా తీస్తావు అంటారు. అన్నీ ఆలోచించి డిసైడ్ అయ్యామన్నమాట. ఇదే సెల్ఫ్ ప్రొడక్షన్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఉంటే బాగుంటుంది. బట్ డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ, అందరు ఇదే అన్నారు నాతో ఫస్ట్ సినిమా షూట్ చేసేటప్పుడు తర్వాత. కానీ ఒకటే చెప్తాను, మీరు సినిమా చూసిన తర్వాత యానియా చేసిన యాక్టింగ్, యానియా ఇస్ ద బెస్ట్ పర్సన్ టు డూ దిస్ ఫిలిం అని అందరూ చెప్తారు. 21, 22 AD అంటున్నారు కదా, అంటే ఫ్యూచర్లో ఎప్పుడు అది ఎలా గెస్ చేశారు ఏంటి అసలు? టైం లైను అంటే మనకు రివిజన్ ఉంటుంది. అంటే 2 ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ప్రోగ్రెస్ చూస్తే మన డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ మనం మరి రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేడు. ఇప్పుడు నేను 500 సంవత్సరాలు 800 సంవత్సరాలు అలా ఏదో నెంబర్ వేస్తున్నాను అనుకోండి, గెస్ట్ చేయడం కూడా చాలా కష్టం ఎలా ఉండబోతుందని. కాబట్టి నేను ఒక రియలిస్టిక్ వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఇప్పుడు 2022 అని ఎంచుకొని వచ్చిందో ఒకటి ఉంటుంది. యాక్చువల్ సినిమా 2020లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే కానీ వర్క్ ఒకటి డిలే అయింది. బట్ డేట్ మాత్రం అంతే ఉంచేసారు సినిమా నేను, ఎందుకంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. 2022లోనే మీకు ఉక్రెయిన్ వాళ్ళు, ఇప్పుడు గాజా అన్ని ఇంటర్నేషనల్ పాలిటిక్స్ డైనమిక్స్ అంతా మారిపోతుంది. సో అక్కడ నుంచే కథ మారింది. అంటే మనం ఏం చెప్తున్నామంటే కర్మ వర్సెస్ ధర్మం అంటే అదే, కర్మకి ధర్మానికి మధ్య యుద్ధం ఇది. మనం చేసిన కర్మ మనకి ఏమి ఇస్తుంది అనేది 2021 ఆ టైంలో వాళ్ళకి ఓకే ఇది మనం చేసిన 100 సంవత్సరాల కర్మ, ఇది మనం డిసైడ్ అయింది. ఇప్పుడు మనం ఎలా మార్చుకుంటాం? మార్చుకోలేం కదా, మార్చుకోలేని ప్రాబ్లం ఉంది అక్కడ ఇప్పుడు. కానీ కర్మ అది కదా, సో దానికి రివర్స్ చేయడానికి అది. సో అందుకే నేను ఎంతవరకు విజన్ చేయగలుగుతానో 2022లో ఇండియా ఎలా ఉంటుంది అనుకున్నా, అంతే. అక్కడ అంతకు బియాండ్ ఎలా ఆలోచించాలంటే తెలీదు, గెస్ట్ చేయలేము. అదే తీసుకో. సాయి కార్తిక్ గారు త్వరలో అంటే June 27th కల్కి లాంటి మూవీ రాబోతుంది. దానికంటే ముందు ఈ సినిమా వస్తుంది కదా, ఈ 2 మీకు విజువలేషన్గా ఒకే రకంగా అనిపించాయా? ఎట్లా అనిపించింది అసలుకి?
అది మా స్టీఫెన్ చెప్పినట్టు ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ అనే కాదు, తనకున్న దాంట్లో తను ఎలా చేశాడు అనేది అయితే నాకు తెలిసినంత వరకు తనకున్న అసలు తను అంటే మాకు తెలుసు ఆ బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడం అంటే మటుకు హ్యాట్స్ ఆఫ్ టు స్టీఫెన్. అంతే, ఇంక వేరే డైలాగ్ లేదు దానికి. అంతే. అంటే మ్యూజిక్ ఇచ్చేటప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది మొత్తం కూడా, ఎందుకంటే అంతా కూడా విఎఫ్ఎక్స్ పైన ఎక్కువ ఉంది కాబట్టి ఎలా ఫేస్ చేశారు అసలు? ఎందుకంటే మొత్తం రెగ్యులర్గా మన కమర్షియల్ సినిమా కాదు, నేను ఇందాక చెప్పినట్టు ఎవ్రీథింగ్ సీజీ వచ్చాక మళ్ళీ కరెక్షన్స్, సీజీ మళ్ళీ దాంట్లో ఒక చిన్నది మారినా మళ్ళీ మొత్తం సౌండ్ దగ్గర నుంచి మొత్తం మార్చాలి. చాలా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే, ఎందుకంటే ఇప్పటివరకు మనం చేయలేదు కదా ఇలాంటి ఒక సూపర్ ఉమెన్ సినిమా అనేది. ఈ సూపర్ ఉమెన్ సినిమాలో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే సార్, సంజయ్ సార్, ఇంద్రాణి అంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి ఏంటి సార్ ఇది రీజన్? ఎలాంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి సార్? యాక్చువల్గా డైరెక్టర్ వచ్చి చెప్పారండి కథ. ఇట్స్ అబౌట్ ఇండియన్ స్పెషల్ ఫోర్స్ విచ్ ఐఎమ్ సపోజ్ టు బీ ద హెడ్. ఆయన చెప్పింది అంటే సరే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒకటి చెప్పారు కదా, చిన్న సినిమా స్మాల్ బడ్జెట్ సినిమా అనుకున్నాను, కానీ తీసింది అయితే చాలా పెద్ద సినిమాలో తీశారు. మీరు చూసినప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టారా అనుకుంటారు మీరు. సో దే టేకన్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ ఆన్ అ వెరీ బిగ్ స్కేల్, అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా కనపడుతుంది స్క్రీన్ మీద. సో ఐ రియలీ ఎంజాయ్డ్ మై రోల్ అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో హోప్ టు వర్క్ విత్ దెమ్ మోర్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ అంటే నెక్స్ట్ రాజమౌళి గారు మహేష్ గారు సినిమా రాబోతుంది, దాంట్లో కూడా మీకు ఏమైనా అవకాశం ఉందా సార్? నన్నైతే అడగలేదు సినిమాకి, అడిగితే చేస్తాను. అందరంటే మహేష్ గారి ఫ్యాన్స్ మొత్తం కూడా యాక్చువల్లీ మన 31st ఎక్స్పెక్ట్ చేశారు ఏదన్నా ఒక అప్డేట్ వస్తుంది అనేసి. సో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే మీరేమన్నా ఇట్లా మహేష్ గారికి ఆ ఫ్యాన్స్ తరఫు నుంచి అయినా మీరేమైనా ఆయనకి ఏమైనా కన్వే చేసే అవకాశం ఉందా? లేదండి, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు నేను సూట్ అయ్యానంటే రోల్కి పిలుస్తారు, వీ కెన్ డూ ఇట్. ఇఫ్ దెర్ ఇస్ అ రోల్ దట్ ప్రాబ్లీ సూట్స్ మీ, పిలిచారంటే చేస్తాను నేను. ఓకే. హలో డైరెక్టర్ గారు, ఐఎమ్ మోహన్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి. చెప్పండి సార్. యాక్చువల్లీ యూ బ్రేక్ ద స్టీరియోటైప్. ఏంటంటే ప్రతి సూపర్ హీరో మూవీస్ అమెరికాలో జరుగుతాయి అండ్ లైక్ అవెంజర్స్ ఫ్రాంచైజ్ లాగా ఇండియాలో ఒక సూపర్ హీరో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ నా డౌట్ ఏంటంటే అవెంజర్స్లో సింగిల్ పర్సన్ ఉండరు, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవును. సో ఈ మూవీ ఇంద్రాణి క్యారెక్టర్ ఒక్కటే సూపర్ హీరో ఫ్యూచర్లో కూడా, అంటే దీంట్లో కూడా ఫ్రాంచైజ్ లాగా ఉండి దీంట్లో కూడా మళ్ళీ మల్టిపుల్ సూపర్ హీరోస్ ఏమైనా ఉంటారు? ఎస్, మల్టిపుల్ ఉన్నారు. ఫస్ట్ సూపర్ ఉమెన్గా ఏమైనా పరిచయం చేస్తున్నాం సినిమాలో. నెక్స్ట్ పార్ట్ 2లో హీరోతో తీస్తున్నాం అనమాట. అదే స్టోరీ రాసేసాం, అంతా అయిపోయింది. మీకు కొద్దిగా క్లిమ్స్ కూడా వస్తుంది సినిమాలో లాస్ట్లో. సో యా, అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్కి మీకు మన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్. అంటే ప్రతి జనరల్గా వాళ్ళ అవెంజర్స్ సూపర్ హీరోస్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒకళ్ళేమో గాలి ఎగరగలుగుతారు, ఒకడేమో ఐరన్ మ్యాన్, ఒక్కొక్క పవర్ ఉంటుంది వాళ్ళకి. బట్ మనది అలా కాదు కదా, మనది ఒక సంస్థ. మన సంస్థకి ఎవరు ఇచ్చారు ఈ పవర్స్ అన్ని? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ సైంటిస్టులు అందరూ కలిసి తయారు చేస్తారు మిషన్లు కానీ రోబోట్లు కానీ. సో అన్ని పవర్స్ అందరికీ ఉంటాయి. మరి డిఫరెంట్ సూపర్ హీరోస్కి డిఫరెంట్గా ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఇక్కడ ఎలా ఉంటుందని మన సినిమాల్లో వచ్చే క్యారెక్టర్ పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 హీరో వాడి క్యారెక్టర్ బట్టి వాడి ఐడెంటిటీ ఉంటుంది, అంతేకాని వాడుకున్న పవర్ బట్టి వాడికి ఐడెంటిటీ ఉండదు. పవర్స్ అందరికీ ఉంటాయి, పంపర్స్ అందుకే ఆర్గనైజేషన్లో ఇస్తుంది. వాడికి మాయమంత్రాలతో రాలా, ఎలక్ట్రిక్ పైర్ పట్టుకుంటే పవర్ రాలేదు, పడలేదు. సో ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ వేలో మనకు మల్టిపుల్ సూపర్ హీరోస్ వస్తారు. దట్ ఇస్ అందుకే ఇంత పెద్ద సంస్థను తయారు చేసి ఎపిక్ 1 కూడా ఎందుకన్నామంటే అంత పెద్ద ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తాం, వరల్డ్ ప్రాబ్లం ఒకటి క్రియేట్ చేసి. అందుకే దీనికి ట్యాగ్ లైన్ కూడా పెట్టాం, టు సేవ్ ద వరల్డ్ వీ నీడ్ మోర్ దాన్ ఏ హీరో. అంటే మోర్ దాన్ ఏ హీరో అంటే హీరోకి మించి సూపర్ హీరోనా, మల్టిపుల్ హీరోసా, ఎన్నో వస్తాయి అందులో అర్థాలు. అందుకే ఈ సూపర్ హీరో అని సినిమా చెప్పాల, అర్థమైందా? వీ నీడ్ మోర్ దాన్ ఏ హీరో అంటే ఏ హీరో అంటే ఒక హీరోనా, మల్టిపుల్ హీరోసా, లేకపోతే సూపర్ హీరోనా, అంటే అన్ని వర్గాలు వచ్చేటట్టు ఆ ట్యాగ్ లైన్ పెట్టామన్నమాట. సో మల్టిపుల్ సిరీస్ ఇది. యాక్చువల్లీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా సూపర్ హీరో కాన్సెప్ట్స్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. బట్ మీరు ఫస్ట్ మూవీనే ఇంత రిస్క్ చేస్తున్నారు కదా, అంటే మీరు దీనిపైన రీసెర్చ్ చేశారు లేకపోతే చిన్నప్పటి నుంచి సూపర్ హీరో మూవీస్ చూడడం దాని మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా?
నో ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం నేను కూడా డైరీ చేస్తాను. అసలు సూపర్ హీరో సినిమా తీయాలని చూడను. అసలు సూపర్ హీరో కాన్సెప్టే కాదు ఇది. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫస్ట్ ఒక ఐడియా వచ్చింది. ఒక గవర్నమెంట్ ఇండియన్ స్పేస్లో మన ఇండియాలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ నేను చూసినప్పుడు ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అన్నట్టు కొద్దిగా ఆలోచించినప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా హ్యాండిల్ చేసింది ఇండియా కానీ ఎవరు హ్యాండిల్ చేసి చూసినప్పుడు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. దాని తర్వాత ఈ ఐడియాని డెవలప్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్ ఫ్యూచర్లో సాల్వ్ చేయాలంటే హీరో సరిపోరు అని అర్థమైంది. నార్మల్ పవర్స్ ఉంటే సరిపోదు. సో స్టోరీ ఏదైతే క్రియేట్ అయిందో ఆ స్టోరీ డిమాండెడ్ ఏ హీరో, సూపర్ హీరో. సో బట్ సూపర్ హీరో క్యాటర్ చేస్తే సూపర్ హీరో పవర్స్ ఎలా వస్తాయి? మళ్ళీ ఒక ప్రీక్వెల్ తీయాలా, వాడు ఒరిజినల్ స్టోరీ తీయాలా, ఇవన్నీ తలకాయ నొప్పులు అవన్నీ. అంటే మీకు అంతేగా ఒక సినిమా తీస్తేనే రెండో సినిమాకి మీకు క్రేజ్ వస్తుంది. సూపర్ హీరో ఫస్ట్ వాడు పవర్స్ ఎలా వచ్చి చేయడానికి ఒక సినిమా తీయాలి, దాని తర్వాత ఆ పవర్ని ఎలా ఉపయోగిస్తారో క్రేజ్, అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. బట్ నేను సినిమా అలా తీయట్లేదు. ఈ సినిమాకి అలా లేదు కాన్సెప్ట్. సినిమాకి ఏంటంటే స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచే సూపర్ హీరో వచ్చేస్తారు, మిమ్మల్ని కన్విన్స్ చేసేస్తాం ఈయనకి అన్నీ ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి. ఇంకా ట్రైలర్లో అందుకే మేము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాం ఏమని, అసలు ఈ సంస్థ ఏంటి, ఈ సంస్థలో సూపర్ హీరో పవర్స్ ఎవరు ఇస్తున్నారు, ఎవరిదో అక్కడ పని చేస్తున్నారు చెప్పేసాం. సినిమా అక్కడి నుంచి మొదలవుద్ది. సో మీకు ఒక ప్రిక్వెల్ లేదు దీనికి. అంటే మల్టిపుల్ హీరోస్ వచ్చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి హీరోకి నేను ఒక ప్రిక్వెల్ ఒరిజినల్ స్టోరీ ఇవ్వలేను నన్ను. సో బికాజ్ ద స్టోరీ ఈజ్ వెరీ బిగ్. సో సో అది ఆన్సర్. డైరెక్టర్ గారు, సో మీరు ఇప్పుడు హాలీవుడ్ స్టైల్లో తీసి అండ్ సమ్ మాస్ బీట్స్ ఐటమ్ సాంగ్స్ అని చెప్పేసి అన్నారు. విల్ దట్ వర్క్? సో దేర్ ఈజ్ ఎ ఫ్యూచరిస్టిక్ థింగ్, దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రెజెంట్ ఆల్సో, దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ట్రావెల్. సో ఇదే కాంప్లెక్స్ బ్లెండింగ్ అనేది మనం కమర్షియల్ని సైఫైని ఎలా మిక్స్ చేస్తాం అనేది ఒక కాంప్లెక్స్ జానర్. అది ఇట్స్ వెరీ కాంప్లెక్స్. ఇప్పుడు ట్రై చేయడం కష్టం అనమాట. డెఫినెట్గా స్టోరీ డిమాండ్ చేస్తాం. మనం ఆర్టిఫిషియల్గా ఒక ఐటమ్ సాంగ్ పెట్టాం, ఆర్టిఫిషియల్గా ఇది జోక్ పెట్టాం. ఇక స్టోరీలోనే మీకు ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, స్టోరీలోనే వస్తాయి. ఇప్పుడు మాకు టాగ్లైన్ కూడా పెట్టాం, ఫ్యూచర్ మీట్స్ పాస్ట్ అని. సో మీరు టైం ట్రావెల్ అంటే ఒక అనుకుంటారు ఓకే ఈ అమ్మాయి వాళ్ళు ఒక కాలం నుంచి ఇంకొక కాలం ఏదో చేసుకుని వచ్చారు, ఇది ఆ సినిమా కాదు. మీకు ఇందులో టైం ట్రావెల్లోనే కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. అంటే మీకు యూ విల్ బి వెరీ ఎంగేజ్డ్ ఇన్ ద స్టోరీ బికాస్ కొత్తగా చెప్తాం. Brother, I want to say on your question that we know one thing, that we made this film with honesty. और जब honesty involved होती है तो चीज़ें अच्छी निकल कर आती हैं. So 3 साल का स्ट्रगल है, बहुत काम किया इस चीज़ पर. तो हॉलीवुड हो या जो भी अभी ऑडियंस के ऊपर है, हमने बहुत मेहनत से चीज़, शिद्दत से चीज़ बनाई है. So अभी आप लोग देखिए, आप लोगों का सपोर्ट चाहिए और ऑडियंस का सपोर्ट चाहिए. थैंक यू यार. సో డైరెక్టర్ గారు